నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గ్రౌండ్ లో వాకర్స్ కొరకు హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు మరియు వాకర్స్ కొరకు స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కేవీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాకర్స్ కొరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకర్స్ కొరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, కేవీ హాస్పిటల్ పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని తెలిపారు. గ్రౌండ్ లో క్రీడాకారులు వాకర్స్ కొరకు పలు వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, వేగూరు రాజేంద్ర, వసంత్ కుమార్, రవి, వైద్యులు, వాకర్స్ పాల్గొన్నారు. స్టాఫ్ కూడా స్టాఫ్ అంతా company that about కేవలం స్టాఫ్ నాకు ఓకేనా కోరుచున్నాను. సభ్యులందరూ ఉండండి. బస్ మరి ముఖ్యంగా ఈరోజు ఓకే. అదేవిధంగా ఈ కార్యక్రమానికి లాస్ట్ టైం నాగరాజు సార్ కూడా ఎమ్మెల్యే గారు సుమన్ చాలా పోయింది సుమన్ వేసి లేట్ చేద్దాం. మరి అదేవిధంగా పట్టుకుని నింపించుకోండి సార్. గ్రౌండ్లో వాకర్స్ కోసం ఈ యొక్క టెస్టులు నిర్వహించడం, అలాగే ఎవరైనా ఇబ్బందులుంటే నిన్నే టెస్టులు కేవీ హాస్పిటల్లో చేయించి ఈరోజు డాక్టర్ నాగరాజు గారి దగ్గర సూచించడం కూడా చాలా సంతోషం. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గతంలో నాకు తెలిసి ఇక్కడ వాకర్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. మామూలుగా వైద్య శిబిరాలు జరుగుతూ ఉంటాయి, కానీ కేవలం వాకర్స్ కోసమే ఇక్కడ పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే వాకర్స్ నడుస్తున్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటారు, కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కార్డియాలజిస్ట్ గారిని తీసుకొచ్చి ఇక్కడ చూపించి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి చికిత్స చేసే విధంగా ఈరోజు కేవీ హాస్పిటల్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషం. కేవీ హాస్పిటల్ పేదవాళ్ళ హాస్పిటల్ ఇది. ఎందువల్లంటే నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రరెడ్డి గారి హాస్పిటల్ ఏ విధంగా ఉందో మా గూడూరులో కేవీ హాస్పిటల్ అంటే అంత పేరు. ఎందుకంటే ఎవరు పెట్టరు, స్లమ్కి దగ్గరలో హాస్పిటల్ పెట్టరు. ఎవరున్నా హాస్పిటల్ పెట్టాలని కోరుకునే వాళ్ళు బజారు లేకపోతే సొసైటీ ఎక్కడంటే గొప్ప గొప్ప వాళ్ళు నివసించే చోట హాస్పిటల్స్ పెడతారు. కానీ మా గోపాలన్న స్లమ్లో
ఒక పాపని డాక్టర్ గారిని చేసి అల్లుడు డాక్టర్ గారిని తీసుకొచ్చి మంచి హాస్పిటల్, అక్కడ హాస్పిటల్లో పోతే నిజంగా అందరికీ సంతోషం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు పేషెంట్తో మాట్లాడే విధానం కానివ్వండి, మళ్ళీ ఫాలోఅప్ కానివ్వండి, బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. పేషెంట్కి కావాల్సింది సగం ఆరోగ్యం నయం అవ్వాలంటే డాక్టరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సగం ఆరోగ్యం అక్కడికే తీరవుతుంది. అలాంటి మంచి పరిస్థితి చేస్తున్నటువంటి మా కీర్తమ్మకి తిరుగుతమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకి ఉపయోగపడాలని, ఎందుకంటే మా గోపాలను కూడా చిన్నప్పటి నుండి పేదవాళ్ళు ఇష్టం ఆయనకి, కాబట్టి ఆయన ఆశయాలని ఖచ్చితంగా మీరు జనాల్లోకి తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరెన్నో రాజా గారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి కోరుకుంటూ గ్రౌండ్ విషయానికి వస్తే అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే నాకు లోకల్ కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత నా మీద, ఎందుకంటే గూడూరు ప్రజలు నన్ను ఎంతో నమ్మకంగా నన్ను ఇక్కడ గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా సగం మంది గూడూరు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి గూడూరు గ్రౌండ్ అభివృద్ధికి ఖచ్చితంగా నేను చేయాల్సిన అవసరం, అదేమన్నా నా బాధ్యత కాదు, నేను చేయాలా. ఎందుకంటే గూడూరులో పుట్టాను కాబట్టి గ్రౌండ్లోనే నేను కూడా ఉంటున్నాను కాబట్టి చేయాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా కూడా ఈ గ్రౌండ్కి ఏమైనా అభివృద్ధి కావాలంటే కూడా ఖచ్చితంగా మా రాజా చెప్తే అన్నీ చేస్తాను. ఎందుకంటే రాజా ఈ గ్రౌండ్ ఎంత అభివృద్ధి చెందంటే రాజా ఇంట్రెస్టే, లేకపోతే కష్టం. ఇంతకుముందు గతంలో చెప్పినట్టు చాలా డబ్బులు వచ్చినా కానీ వెనక్కి తిరిగి పంపించేసారు ఈ గ్రౌండ్లో. పెద్ద ఆయన ఆశేష్ రెడ్డి గారు ఆయన సహాయ సహకారాలతో ఈ గ్రౌండ్ ఆ రోజు ఏర్పడింది. అప్పట్లో నలుపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు, మా అప్పుడు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళకి అన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత అభివృద్ధి జరిగిందంటే మనం గతంలో కూడా ఇండోర్ స్టేడియం ఒకటి నేను శాంక్షన్ చేశాను ఇక్కడ, కానీ అది అందరూ కూడా క్రీడాకారులు అడ్డంగా ఉంటుంది, అది వద్దు అని చెప్పారు. అందువల్ల అది క్యాన్సిల్ అయింది. కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా మా రాజా ఆధ్వర్యంలో అభివృద్ధి ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీడాకారులందరూ కూడా మా హెల్త్ క్లబ్ వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి మంచి శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి కేవీ హాస్పిటల్ చైర్మన్ గారు అయినటువంటి మా గోపాలన్నకి, ఇక్కడ కూర్చున్నటువంటి మా డాక్టర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉచిత శిబిరాన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలో ఏఐటీయూసీ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. గూడూరు పట్టణంలో ఏఐటీయూసీ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్, టవర్ క్లాక్ కూడలి, రాజావీధి, గాంధీ బొమ్మ, ఆర్టీసీ వద్ద మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్పొరేటర్లు కొమ్ము కాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపి పోలయ్య, శశికుమార్, నారాయణ, సివిఆర్ కుమార్, సునీల్, రిజ్వాన్, దీపు, యాకబు, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ సమ్మెకి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా ఒక పక్క సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 9వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల్ని కాపాడుకునేదానికి, ఈ చట్టాలని నిలబెట్టుకునేదానికి చేస్తున్నటువంటి సమ్మె పూర్తిగా సమ్మె జయప్రదం అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు కార్పొరేట్ల వసూలు అవుతా ఉన్నారు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రధానిగా ఉంటూ కేంద్రంలో ఆ అధికారాలన్నింటినీ చేతిలో పుచ్చుకొని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు.
కార్మికులకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. రోజు రోజుకి వాళ్ళని కుదించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ చెప్పదెబ్బగా రేపు జరగబోయే సమ్మెని పూర్తిగా జయప్రదం చేస్తారని చెప్పి గూడూరు ప్రజలకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ రేపు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు పట్టణంలో శ్రీ పాండురంగ విఠలనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథంలో నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల రథోత్సవం వైభవంగా సాగింది. కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు రథోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కార్యాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు శిరోమణి శర్మ వ్రతాన్ని జరిపించి వ్రత విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షులు అణిమల్ల శివకుమార్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు, సంఘ సభ్యులు, పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. చంద్రగ్రహ ప్రసాద విద్యార్థే చంద్రగ్రహ ఆరాధనే వినియోగ ఓం చంద్ర ఓం ఆప్యాయ సమేతే చంద్రగ్రహ హే ఆగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యామరధరం శ్వేతఛత్ర ధ్వజపతాకాశోదం దివ్యదర్శనం వేర ప్రదర్శన నిర్మాణం దశాశ్రవాహనం ప్రచర్మకం దుర్జం దండధరం యామలదేశాన్ని ఆగ్నేయ దిగ్భాగే आग्नेय दिग्भागे दूरग्रहस्य आग्नेय दिग्भागे समकडेनंడి गौरी मावताभय पूजामि चंद्रग्रहाय नमः अधिदेवता प्रतिदेवता सर्वैतवाक्यं को अक्षरे नमस्कार सर्वोपचार पूजा समर्पयामि नव देवता त्रिशुभशतः यजमानस्य अधिदेवता प्रतिदेवता सहित अंगार प्रसाद सिद्धते अंगार ग्रहात्रे देवता अंगार ग्रहात्रे अग्रे मोठा देव गौते प्रतिभायं अपागुणेता गुणवते ओम आगा तदेक ध्याనం చేస్తూ సాష్టాంగ నమస్కారం చేశాం. దృష్ట్వాదం దేవదేశం స్తోత్రం సపు చక్రమే. ఎప్పుడైతే నారాయణమూర్తి గదా సాంగము వనమాలతో అలంకరింపబడినటువంటి వాడి ఆ శేషతల్పం మీద ఆయన శయనించి ఉంటే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిలో తద వ్రత సముత్థాయ సత్యనారాయణ వ్రతం కరిష్టే సంకల్ప అభిక్షాతం మొదలుద్యం. వెంటనే లేచారు, ఇద్దరు కూడా స్నానం చేశారు. తల చేసిన తర్వాత భగవంతుడి దగ్గర పోయి నమస్కారం చేసుకొని యజమాన సదేవత ప్రతిదేవత సహిత ఉదగ్రహ कुणासर कुस्तापित विमान माताल तोइदोतमेदं ओम बुधग्रह ए आगच्छ बुधग्रहं पीतवर्णं पीतगंधं पीतपुष्पं पीतमाल्यां पीतच्छत्रं ईशान्यंलो दूरे ग्रहस्य ईशान्य दिग्भागे तात्लिक आंतरिकरूपेण बुधग्रहमावाय स्थापयामि पूजयामि अधिदेवता ओम इदं विष्णुचक्रमे यथादेव तमोडो प्रत्यदेवता नारायणं सायं सभां पूर्वा समेत बुधग्रहं चित्त देवदेशाधिपति अंगेर सर्वत्र अंगेर सर्व अक्षरैलो ब्रह्मांडमावलाय पाकने आना बैठेनि पूजयामि सर्वदा ओम तत्सुप्रीव ओम इंद्रं ओम विष्णुप्रीव आदरेभ्यः अस्माकं यजमान संपत्त्यस्य आयुरारोग्यैश्वर्याभिवृद्धिस्तु मनोवाञ्छा प्रसिद्धिरस्तु अथ शुक्रग्रहः प्राच्यं अदासन्य शुक्रदेवतास्य शुक्रग्रहस्य प्रसादसिद्धिरस्तु यजमानस्य दम्पत्यस्य कुटुम्बस्य आयुरारोग्य భగవంతుడు ఈ తొలి ఏకాదశి రోజున ఈ శైలి ఏకాదశి రోజున ఆ తర్వాత ఈ ఏరువాక ఏకాదశి రోజున ఈరోజు మనకు భగవంతుడు ఏరుముంద వైనముగా కలవాడు నారాయణుడు. నారా అంటే నీరు. ఆయన సముద్రంలో పాల్గొనే ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన శేషతల్పం మీద పాలకడలో శేషతల్పం మీద పాల్గొంటే అనేకమైన కథలు కూడా మనకి ఇందులో ఇచ్చి ఉన్నాడు అన్నమాట. కాబట్టి మాసే మాసే జగర్థం వర్షే వర్షే దాపుర అయ్యా ఇదొక ఏదో ప్రతి ఏకాదశి రోజు చేసుకోవచ్చు, ప్రతి పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. మాసే మాసేసి కర్తవ్యం అథవా పునః మాసే మాసే కర్తవ్యం వర్షే వర్షే దాపుర సంవత్సరానికి ఒకసారి చేసుకో. నువ్వు అనవసరంగా కోసం చేసుకోవడం అప్పులు పాలు వాళ్ళ నీకున్న దాంట్లో నువ్వు చేసుకో, అంతేగాని ఎక్కువ పోవద్దు నాయన, మెప్పులు పోవద్దు, లేదు గొప్పలు పోవద్దు అని చెప్పడం కూడా జరిగింది. చూసారా ఇంకో దీంట్లో ఒక మంచి విధమైన ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణ సూర్యుడు ప్రతి నెలలో కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. అలా అందరూ వచ్చి కూర్చోమంటే అది నిజంగా అదృష్టం అనేటువంటిది ఉండాలి. ఎంతకాలం నుంచి లేదు భవనం ఇక్కడ, ఎన్ని రోజుల నుంచి ఆలోచన రాలేదు. మరి వీళ్ళందరూ వచ్చారంటే బ్రాహ్మణుడు చూస్తుండగానే ఆయన కంటే కనుకుంటుగా అక్కడే ఆయన అంతర్ధానం చెందాడు. వెంటనే ఎంతో సంతోషపడ్డాడు విప్రుడు. తద్వ్రతం స్వహకరిష్యామి యదుక్తం బ్రాహ్మణే ప్రాతరుత్థాయ యజ్ఞ వ్రతం కరిష్యే సంకల్ప వృక్షాత్మవృత్య తస్మిన్ ఏ దివసే విప్రః ప్రజలో ధర్మాప్తువా ఈ సంకల్పంతో ఈ దేవుని ఒక్కటి వాళ్ళకే కాదు మనకు కూడా సత్సంకల్పం చేసుకొని మనం బయలుదేరితే
ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఉపశమనం జరిగి ఈ వ్రతం చేసుకున్నది మనస్సుకు ఆరోగ్యం కావాలి. ముందు మనస్సు ఆరోగ్యం ఉన్నప్పుడు శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఆ రెండు కూడా ఉంటాయి. అదేవిధంగా ధనధాన్య వివర్ధనం, ఎవరైతే ధనము ధాన్యం అనే దానికి లోటు లేకుండా ఉంటుంది. సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయప్రదం. సౌభాగ్యం సుమంగళంగా ఉంటారు, అందరూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఆ గృహం ఎప్పుడు కూడా లక్షణంగా సత్సంతానం గంపెడి సంతానం చెప్పింది. గంపడనే వాళ్ళు గంపెడి సంతానంతో లక్షణంగా కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఇదే కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి సంతోషం ఏదంటే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు ఎగురుతుంటే వాళ్ళు పడుతూ లేస్తుంటే ఈయన ఏడుస్తుంటే బాలానా డోదల బలం అన్నట్టుగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది చూసినటువంటి వారు ఆ తల్లిదండ్రులే కాదు, ఆ తాతలు ఆ అమ్మమ్మలు ఆ నాయనమ్మలు ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే బిడ్డలు అనేటువంటి వాళ్ళు ఇంటి నిండా ఉంటే అంతకన్నా భాగ్యం లేదు. అందుకని ఆరోగ్యం లేదు మన శరీరంలో ఉంటే అంతకన్నా మహాభాగ్యం లేదు. అందుకే చెప్పారు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి మించినటువంటి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి చెప్పడం. దుఃఖ శోక ధనధాన యుద్ధం సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయప్రదం. అన్నింటిలో కూడా నీకు విజయమే, అపజయము అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు అనేటువంటిగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎప్పుడు చేయాలని కూడా అడుగుతుంది సందేహం కలుగుతుంది. మాఘేవ మాధవే మాసే కార్తీకేవ శుభోదినే. ఇది మాఘమాసంలో చేసుకోవచ్చు, మాధవ మాసం అంటే మార్గశిర మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో చేసుకోవచ్చు, వైశాఖ మాసంలో చేసుకోవచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు. తర్వాత పోతే సంగ్రామారంభ వేళయా యదా క్లేశస్య సంభవ, యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మనకు శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలన చేశారు. ఆయన ఎక్కడైనా సరే ఒక దేశం మీదకి దండెత్తాలంటే మొట్టమొదట ఈ పూజ వ్రతం చేసుకొని బయలుదేరే వాళ్ళని చెప్తుంటారు. అందువల్ల సంగ్రామ ఆరంభ వేళ ఈ యుద్ధం జరిగేటువంటి ప్రారంభంలో ఎవరైతే ఈ వ్రతం చేసుకొని బయలుదేరుతారో యదా క్లేశస్య సంభవ, అదేవిధంగా మన ఇంట్లో చీకాకుగా ఉంది, మనసు బాగాలేదు, ఇంట్లో ఏదో ఒకటి జరుగుతున్నాయి, అటువంటిప్పుడు మనసు ప్రశాంతం కావాలంటే ఒకరోజు లక్ష్మీగా కూర్చొని అయ్యా నీ వ్రతం చేసుకుంటున్నా అని చెప్పి వద్దని సంకల్పం చేసి మనకున్న దాంట్లో బంధుమిత్రులు చూసుకొని ఆ వ్రతం చేసుకొని ఆ వ్రత కథ విని ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచి ఆ బంధుమిత్రులు అనుభూతి ఆనందంటే ఆ సాయంకాలం ఎంత ఆనందం కలుగుతుందో. నీకుండేటువంటి బాధలన్నీ ఎట్లో పోతాయి, ఉంటాయి నాకు కూడా పోతాయి. అయినప్పుడు కూడా ఆ మనస్సుకు అంతటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ దేవస్థానం నుంచి నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. యాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. యాత్రలో బేతాళ నృత్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, పండరి భజన, విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ నృత్యాలు చేశారు. భక్తులు జగన్నాథుని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణవంగి ప్రభు చేతుల మీదుగా ముఖ్య దాతలు అతిథులు శ్రీ లక్ష్మి పిఎం రావు గారు వాళ్ళు మొమెంటో స్వీకరిస్తున్నారు. హరే కృష్ణ చెప్పండి వాళ్ళకి ఆశీర్వాదంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గంట మొదలుగా మొమెంటో తీసుకోవాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గుమ్మడికాయలు టెంకాయలు కట్టి దాన్ని ప్రారంభిస్తారు. తర్వాత పచ్చజెండా ఊపిన తర్వాత మీరు బాగా
ధన్యవాదాలు. Krishna Krishna Hare 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 Rama Hare Rama Krishna Krishna Hare 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 Rama Hare Hare
అనూస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కళ్యాణరామ మైకామెండ్లో కార్మికులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు మందులు పంపిణీ. సైదాపురం మండలంలోని కలిచేడులోని శ్రీ కళ్యాణరామ మైకా మెండ్ అనూస్ చర్మ షుగర్ బీపీ నరాలకి సంబంధించిన గూడూరు ఆసుపత్రి వారిచే కళ్యాణరామ మైకా మెన్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అనూస్ చర్మ షుగర్ వ్యాధి నివారణ ఆసుపత్రి గూడూరు డాక్టర్ పువ్వుల అనుదీప్ మాట్లాడుతూ మైనింగ్ ప్రాంతంలో ప్రజలు నరాల బలహీనత షుగర్ బీపీ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చికిత్స చేసి మందులు పంపిణీ చేస్తామన్నారు. ఉదయానికి 35 మంది వారికి తెలియకుండానే 300% పైనే డయాబెటిస్ వ్యాధికి గురై ఉన్నట్లు గుర్తించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం కళ్యాణరామ మైన్స్ సిబ్బంది వైద్య శిబిరంకు ఏర్పాటుతో గ్రామ ప్రజలు ఉచిత మందులు వైద్య సేవలు అందుకున్నారు. వయసు ఎంత అండి? ఏ ఊరండి? కళ్ళల్లో మందులు కాదు, మొహానికి మొట్టాలు అవి ఉన్న వాళ్ళకి బీపీ మాత్రం ఎక్కువగానే ఉంది. దానికి సంబంధించిన విధంగా నేను టాబ్లెట్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారు? అదే సార్ ఇంట్లో ఉండేది. మళ్ళీ రావాలి, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తెలుసు. రమణయ్య గారు ఇక్కడికి సుబ్రహ్మణ్యం గారు, మీకు షుగర్ ఉందా అండి? టీ అంటే మీరు ఫుడ్ తినేసినారా? లేదు సార్, ఫుడ్ తినలేదా? మరి ఇక్కడ అదే ఒకరు పొరపాటు చేశారు. ఏంటంటే మాట్లాడింది సార్ షుగర్. ఫస్ట్ నెక్స్ట్ పేషెంట్ తినేసి వచ్చినారు కదా, అవునవును. అట్లా అప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న లెక్కకి వస్తుంది. ఓకేనా? అప్పుడు సార్ గారు సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ చూసి చెప్తాను.
అట్లాగానండి. వీళ్ళకి నాకు సరిపోతుంది. అక్కడ అమ్మ దగ్గర ఏ మాత్రం చేసుకోవాలా అలాగేనండి. ఒకసారి కాఫీ తాగారు అంటే మీకు అది ర్యాండమ్ ఉంటుంది. మీకు షుగర్ ఉందా? బీపీ కానీ థైరాయిడ్ కానీ? బీపీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? బీపీకి ఏ మందులు వాడుతున్నారు? లో బీపీ అంటే హై బీపీ. టీ చక్కెర వేసుకుని తాగినారా? బెల్లంతో తాగినారు. ఓకే. మామూలుగా అయితే టీ కాఫీ కూడా ఏం తాగకూడదండి. సో మీరు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తారా, లేదంటే సార్ దగ్గరికి వెళ్ళిపోతారా? సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చేస్తారా? మా వీళ్ళు ఇది ఆహారం తిని ఎంతసేపు అయిందా? కాఫీ టీ తిన్నారు. టిఫిన్ పొంగు వేసుకోండి. నెక్స్ట్ బీపీకి సంబంధించి కొంచెం మాత్రం వాడుతుంది. మీరు బీపీకి టాబ్లెట్స్ వాడుతున్నారు ఇంతవరకు వాడలేదు. సో ప్లెయిన్ టాబ్లెట్ ఒకటి రాసిస్తాను. అది రోజు ఉదయం పంపిస్తాను. టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ తిన్న ఒకటి తినక ముందు ఇచ్చున్నాను, ఒకటి తిన్న తర్వాత వీటి వరకు వాడండి. మళ్ళీ నాకు 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత 10 రోజులు అరికన్ను పడాలి. రాత్రి నిద్ర రాత్రి మీకు నిద్ర కూడా వాటి కూడా రాస్తున్నాను. మళ్ళీ నాకు 10 రోజుల తర్వాత కనిపించండి. క్లియర్ బాబు జీవన్ గారు, మీరు ఆహారం తిని ఎంతసేపు అయిందండి? ఎస్పీ ఓటు 99, టీఆర్ వచ్చి 62, 120/80. కాఫీ టీ ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనుదీప్ పువ్వుల. గూడూరులోని అనూస్ హాస్పిటల్స్ ఫర్ స్కిన్ అండ్ డయాబెటీస్ తరఫున ఇక్కడికి శ్రీ కళ్యాణరామ మైకా కంపెనీ దగ్గరికి వచ్చున్నాము. ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో భాగంగా డయాబెటీస్ పేషెంట్స్కి, హైపర్టెన్సివ్ పేషెంట్స్కి, నెక్స్ట్ నరాల సమస్యలు ఉండే వాళ్ళకి ఉచితంగా చూసి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి తెలియకుండానే న్యూరోపతి రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హైపర్టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కోమార్బిడ్ కండిషన్స్ కానీ చాలా ఉంటున్నాయి. సో డయాబెటీస్ పేషెంట్స్లో కూడా చాలామంది తెలుసుకోకుండా డయాబెటీస్ ఉంది అనే అవగాహన లేకుండా కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ముందుగా ఈ క్యాంప్లో ఆల్మోస్ట్ 36 కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. న్యూలీ డయాగ్నోస్ డయాబెటీస్ కేసెస్. ఆల్మోస్ట్ వర్స్ట్ సినారియోలో చాలా ఎక్కువ 300-350 పైనుండే కేసెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 35 వరకు డిటెక్ట్ చేసాము.
వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఒక క్వాలిటీ ఆఫ్ మెడికేషన్ అందుబాటులో తేవడమే మా యొక్క. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే. యాంకర్ 1.